జై బీసీ, జై జై బీసీ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులం అంతా ప్రధానంగా బీసీ విద్యార్థి నాయకులము ఏంటంటే ఈరోజు గతంలో నుంచి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఇప్పుడు మొదటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ముందు కొట్లాడింది బీసీలే. ప్రతి ఏ ఉద్యమం వచ్చినా కూడా ప్రాణ త్యాగాలు చేసింది బీసీలే, ఉద్యమంలో ముందు నడిచింది బీసీలే, కొట్లాడింది కూడా బీసీలే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థులుగా బీసీ విద్యార్థి జేఏసీగా మేము త్వరలో ఒక పెద్ద ఎత్తున ఏంటంటే బీసీలందరినీ చైతన్యపరిచే విధంగా కార్యాచరణ కూడా రూపొందించుకోబోతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అన్న రామారావు గౌడ్ అన్న, దేశాన్ని సామశివ అన్న, హనుమంతన్న కూడా మీ అందరి నేతృత్వంలో కూడా మిగతా విద్యార్థి నాయకులు ఈరోజు ప్రధానంగా ఏంటంటే బీసీలకు ఈరోజు 42% ఏదైతే ఉన్నదో దానికి కొంతమంది రెడ్డి సంబంధించిన వ్యక్తులు ఏంటంటే కోర్టులో కేసు వేసి స్టే చేయడం అనేది తీవ్రంగా ఏంటంటే ఖండించాల్సిన విషయము. ఈ స్థానిక సంస్థలనే కాదు, ప్రధానంగా ఏంటంటే బీసీలకు చట్టసభలలో కూడా మేము 56% రిజర్వేషన్లు కంపల్సరీ రావాలా, అది సాధించే వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.